ఒక సాదాసీదా మధ్యతరగతి అమ్మాయి కేవలం ఒకే ఒక్క ఫోటోతో రాత్రికే దేశం మొత్తం తన వైపు తిప్పుకుంటుందని ఎవరైనా ఊహించారా? అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక అమ్మాయి సౌత్ నుంచి నార్త్ వరకు నేషనల్ క్రష్గా ఎలా ఎదిగింది? కానీ ఈ రంగుల ప్రపంచం వెనుక ఆమె అనుభవించిన విమర్శలు, ఎదుర్కొన్న ట్రోల్స్ మరియు ఆ పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఇది ఒక మామూలు సక్సెస్ స్టోరీ కాదని మీకే అర్థమవుతుంది. ఈ కథ మొదలయ్యేది 1996 ఏప్రిల్ 5వ తేదీన కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న విరాజ్పేట అనే ఒక అందమైన ఊరిలో రష్మిక మందన్న జన్మించింది. తండ్రి మదన్ మందన్న, తల్లి సుమన్ మందన్న. ఒక సాధారణ కుటుంబం కావడంతో ఆమె చిన్నతనం అంతా చాలా ప్రశాంతంగా గడిచింది. కూర్గులోని పచ్చని చెట్ల మధ్య, ఆ కొండల మధ్య పెరిగిన రష్మికకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలని పట్టుదల ఉండేది. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఆ తర్వాత మైసూర్లో సైకాలజీ మరియు జర్నలిజంలో డిగ్రీ చేసింది. రష్మిక లైఫ్లో అసలైన మలుపు 2014లో వచ్చింది. అప్పట్లో తను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అనే కాంటెస్ట్లో పాల్గొంది. అందులో తను విన్నర్గా నిలిచింది. ఆ సమయంలో తన ఫోటో ఒకటి పేపర్లో పడింది. అది చూసిన కిరిక్ పార్టీ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమాలో హీరోయిన్గా రష్మిక బాగుంటుందని భావించి ఆడిషన్స్కి పిలిచారు. అలా ఏమాత్రం ప్లానింగ్ లేకుండా కేవలం ఒకే ఒక ఫోటోతో రష్మిక సినీ ప్రయాణం మొదలైంది. 2016లో విడుదలైన కిరిక్ పార్టీ సినిమా కర్ణాటకలో ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో తన నవ్వు, ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ చూసి కన్నడ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొదటి సినిమాతోనే రష్మిక స్టార్ అయిపోయింది. అయితే ఆ సినిమా సమయంలోనే తన కోస్టార్ రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటం, ఆ తర్వాత వారిద్దరికి నిశ్చితార్థం జరగడం కూడా చాలా వేగంగా జరిగిపోయాయి. అందరూ రష్మిక త్వరలో పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారు. కానీ విధి మరోలా ఆలోచించింది. కన్నడలో సక్సెస్ అందుకున్న రష్మికకు టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రష్మిక పేరు టాలీవుడ్లో మారుమోగిపోయింది. సరిగ్గా అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద తుఫాను మొదలైంది. రక్షిత్ శెట్టితో తన నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో రష్మికపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తనని ఎంతో మంది విమర్శించారు, నిందించారు. ఒకవైపు కెరీర్ పెరుగుతుంటే మరోవైపు పర్సనల్ లైఫ్లో తను ఎంతో మానసిక వేదన అనుభవించింది. కానీ రష్మిక వెనక్కి తగ్గలేదు. ఆ బాధను తన పనిలో చూపించింది. విజయ్ దేవరకొండతో చేసిన గీతా గోవిందం సినిమా తన కెరీర్లోనే అతి పెద్ద మేలురాయిలుగా నిలిచింది. గీత పాత్రలో తన నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబుతో శ్రీలేరు నీకెవరు, నితిన్తో భీష్మ వంటి సినిమాలతో తన కెరీర్ మార్కెట్ని సుస్థిరం చేసుకుంది. అయితే రష్మిక ప్రయాణం అంతా పూలబాట ఏమీ కాదు. తను చేసిన చిన్న కామెంట్స్ లేదా తన ఎక్స్ప్రెషన్స్ పై సోషల్ మీడియాలో నిరంతరం విమర్శలు వస్తూనే ఉండేవి. కొన్నిసార్లు కన్నడ పరిశ్రమ నుంచి కూడా ఆమెకు వ్యతిరేకత ఎదురైంది. కానీ రష్మిక వీటన్నిటినీ తన చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చేది. తను ఎదుర్కొన్న ప్రతి విమర్శను ఒక మెట్టుగా మార్చుకుంటూ ముందుకు సాగింది. ఒక సాధారణ అమ్మాయి నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదగడానికి ఆమె పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా రష్మిక క్రేజ్ని ప్రపంచవ్యాప్తం చేసింది. శ్రీవల్లి పాత్రలో తను చేసిన డ్యాన్స్ మరియు ఆ మేనరిజమ్స్కి నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కూడా పిచ్చెక్కిపోయారు. దాంతో ఆమెకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్తో గుడ్ బై సినిమాలో నటించడం ఆమె కెరీర్లో ఒక మర్చిపోలేని ఘట్టం. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను మరియు రణబీర్ కపూర్తో యానిమల్ సినిమాలతో తన చాటుకుంది. ముఖ్యంగా యానిమల్ సినిమాలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర తనలోని అసలైన నటిని బయటకు తీసింది. అంత పెద్ద సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. నేడు రష్మిక కేవలం ఒక గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, కోట్ల రూపాయల బ్రాండ్ వాల్యూ ఉన్న ఒక స్టార్. ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో కూడా తన ముద్ర వేస్తోంది. రష్మిక మందన ప్రయాణం చూస్తుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. లోకం మనల్ని ఎన్ని మాటలు అన్నా, ఎన్ని విమర్శలు చేసినా మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంటే ఆకాశమే ఎద్దు అని. ఒక చిన్న ఊరి నుంచి వచ్చి భాషా భేదం లేకుండా దేశం మొత్తం గుర్తింపు తెచ్చుకోవడం అంటే అది కేవలం అదృష్టం కాదు, నిరంతర కృషి. తన వ్యక్తిగత బాధలను దిగమింగుకుని వెండితెరపై నవ్వులు చిందిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం ఒక గొప్ప స్ఫూర్తి. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎవరు మనల్ని విమర్శించినా మన చిరునవ్వుని ఎప్పుడు వదులుకోకూడదు. మనల్ని మనం నమ్మినప్పుడు ఈ ప్రపంచం మొత్తం మన వెంట వస్తుంది. రష్మిక మందన నేర్పిన పాఠం ఇదే. నీ కష్టమే నీకు రక్షణ, నీ చిరునవ్వే నీ ఆయుధం. లక్ష్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించకు, అప్పుడు నీ విజయం నీ తరపున మాట్లాడుతుంది.